సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా పడింది. పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినా రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాలేదు. రామ్ గోపాల్ వర్మను అరెస్టు చేసేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఒంగోలు ఎస్పీ పంపారు. నిన్న హైదరాబాద్లో ఒంగోలు పోలీసులు వర్మ ఇంటికి వెళ్లారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, లక్ష్మీ దుర్గా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోరటంతో విచారణను రేపటికి వాయిదా వేశారు. అయితే ఈ లోపు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలి అని చెప్పి రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాదులు కోరారు. కానీ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా వేస్తున్నట్టు హైకోర్టు ప్రకటించింది. ఇప్పటికే రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఆయన విచారణకు హాజరు కాకపోవడంతో 2 సార్లు కూడా ప్రత్యేక పోలీసు బృందాలు హైదరాబాద్ వెళ్లి ఆయన అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. నిన్న ఆయన ఇంటికి వెళ్ళినప్పటికీ ఆయన అప్పటికే తప్పించుకొని వెళ్లిపోయారు. అయితే ఆయన కోయంబత్తూరులో ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అక్కడ ఉన్న నటుల్ని కలిసినట్టు కూడా ఫోటోలు పెట్టారు. అయితే రామ్ గోపాల్ వర్మ అక్కడ లేడు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారు అని చెప్పి పోలీసులకు సమాచారం అందింది. దీంతో రామ్ గోపాల్ వర్మ కోసం ప్రత్యేక పోలీసు బృందం కోయంబత్తూరులోను, అదేవిధంగా మరికొన్ని పోలీసు బృందాలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే ఫామ్ హౌస్ల్లో కూడా గాలిస్తున్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ ఆచూకీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కనుక్కుంటామని, అతన్ని అరెస్ట్ చేసి తీర్తామని చెప్పి ఒంగోలు పోలీసులు చెబుతున్నారు. ఒంగోలు నుంచి అదనంగా మరో 3 ప్రత్యేక పోలీసు బృందాలు గత రాత్రి బయలుదేరి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇప్పుడు ప్రస్తుతం గాలిస్తున్నాయి. అయితే రామ్ గోపాల్ వర్మ వాడిన ఫోను ఆయన ఇంట్లోనే ఉంది అని చెప్పి పోలీసులకు తెలిసింది. వేరే ఫోన్ వాడుతున్నారని తెలిసి ఆ ఫోన్ ట్రాక్ చేసే పనిలో ప్రస్తుతం పోలీసులు పడ్డారు. ఈలోపు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిగి తనకు ఉపశమనం లభిస్తుందని రామ్ గోపాల్ వర్మ ఆశించినప్పటికీ హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా పడింది. లక్ష్మీ దత్త. రామారావు, అయితే నిన్న రామ్ గోపాల్ వర్మ లీగల్ టీం చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే కనుక మేము విచారణకి సహకరిస్తాం, కాకపోతే వర్చువల్ గా హాజరవుతాము, అలాగే విచారణకి ఎలాంటి ఇబ్బంది మానించి ఉండదంటూ వాళ్ళు చెప్పిన పరిస్థితి చూసాం కదా. సో అసలు వర్చువల్ గా అలా విచారణకు హాజరయ్యే పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే అవకాశం కల్పిస్తారా? అలా పోలీసులు అలా విచారణకు అవకాశం కల్పించే పరిస్థితి ఉండదు లక్ష్మీ దుర్గా. ఎందుకంటే పోలీసులు 2 సార్లు ఆయన విచారణకు రావాలని చెప్పి ఆయనకి యాంపుల్ టైం కూడా ఇచ్చారు. అయినప్పటికీ కూడా ఆయన ఒకసారి తాను పని ఒత్తిడిలో ఉన్నాను, సినిమా షూటింగ్ లో ఉన్నాను అని చెప్పారు. మరోసారి తను వర్చువల్ గా విచారణ చేయాలి అని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఆయన దగ్గర నుంచి తీసుకోవాల్సిన డాక్యుమెంట్లు, అదేవిధంగా ఆయన పెట్టిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆయన నుంచి తెలుసుకోవాల్సిన సమాచారం, ఆయన సెల్ ఫోన్ ని తీసుకొని, ఆయన వాడిన సెల్ ఫోన్ తీసుకొని ఆయన అందులో ఏమేమి పోస్టులు పెట్టారో అనేది కూడా మొత్తం కూడా తేలాల్సి ఉంది. అయితే వీటన్నిటిని కూడా పర్సనల్ గా ఆయన భౌతికంగా విచారణకు హాజరైతేనే ఆయన దగ్గర నుంచి వీటన్నిటిని కూడా రాబట్టే అవకాశం ఉంది. అలా వర్చువల్ గా విచారణ చేసే అవకాశం మాత్రం లేదు. ఆయన కోర్టుకు వెళ్లి ఈ విషయం మీద కూడా ఆయన తరపు న్యాయవాదులు కోరే అవకాశం ఉంది. అయితే పోలీసులు ఆ వర్చువల్ విచారణ చేయాలి అని చెప్పి ఆయన తరపు న్యాయవాదులు లేఖ రాసినప్పటికీ దానిపై స్పందించలేదు. ఆయన అరెస్ట్ చేసేందుకే తమ పోలీసు బృందాలు వెళ్ళాయి అని చెప్పి కూడా నిన్న ఒంగోలు పోలీసులు మీడియాతో అక్కడ చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్ లో ఉండే ప్రత్యేక పోలీసు బృందం కూడా ఆయన్ని మేము 2 సార్లు నోటీసులు ఇచ్చాము, ఆయన రాకపోవడంతో ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్లేందుకు వచ్చామని చెప్పి అక్కడ కూడా మీడియాతో చెప్పారు. అందువలన పోలీసులకు ఏదైతే రామ్ గోపాల్ వర్మ తరపు న్యాయవాదులు లేఖ పంపించారో ఆ లేఖను పోలీసులు పరిగణలోకి తీసుకోలేదు అనేది హైదరాబాద్ కు వచ్చిన పోలీసు బృందాల ద్వారానే తెలిసిపోతుంది. లక్ష్మీ. థ్యాంక్ యూ రామారావు.